హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి బ్లాగ్స్. ఈరోజు మన కాకినాడలో మెక్లెరిన్ గ్రౌండ్ ఎదురుగా ఈట్ స్ట్రీట్ అయితే ఉంది కదండి. ఈట్ స్ట్రీట్లో బెస్ట్ షాప్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అయితే మేము ముందుకైతే వచ్చాను. అసలు మ్యాటర్ ఏంటంటే ఈరోజు మా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్ సిస్టర్ వాళ్ళ మ్యారేజ్ అయితే జరిగింది. దాని సందర్భంగా మా ఫ్యామిలీ అలాగే మా రిలేటివ్స్ అందరు కలిసి బయటకు అయితే వెళ్దామైతే చెప్పారు. మంచి టేస్టీ అయిన స్టార్టర్స్ దొరికే ప్లేస్కి అయితే తీసుకెళ్ళమని చెప్పారు. నాకు తెలిసిన ప్లేస్ ఒకటి ఉందని చెప్పి మా ఫ్యామిలీని అంతా వేసుకొని చాలా స్పీడ్గా అయితే ఈట్ స్ట్రీట్లోకి అయితే తీసుకొచ్చేసాను. ఫైనల్లీ మనం ఈట్ స్ట్రీట్కి అయితే రీచ్ అయిపోయాం. ఈట్ స్ట్రీట్లో స్టార్టర్స్ దొరికే బెస్ట్ షాప్ వచ్చి బ్లాక్ బాక్స్ అనమాట. వీళ్ళ దగ్గర దొరికే అన్ని ఐటమ్స్ ఈట్ స్ట్రీట్లో ఎక్కడ ఏ షాప్ ద్వారా అయితే దొరకదనమాట. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాప్ ముందు సిట్టింగ్ అయితే వేసేసారు. ఈలోపే మెనూ అయితే నా చేతికి అయితే వచ్చేసింది. మెనూలో వెజ్, నాన్ వెజ్, బిర్యానీస్, ఫ్రైడ్ రైస్, స్టార్టర్స్, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే 100+ ఐటమ్స్ అయితే వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి. లేట్ చేయకుండా మేమైతే సూపు, లాలీపాప్స్ అలాగే మంచూరియా అయితే ఆర్డర్ అయితే ఇచ్చేసాము. మేము ఆర్డర్ ఇవ్వగానే అన్న అయితే కుకింగ్ అయితే స్టార్ట్ చేసాడు. ఇలా మాట్లాడుతుండగానే నా చేతికి సూప్ అయితే వచ్చేసింది. సూప్ చాలా టేస్టీగా ఉందని చెప్పి మా వాళ్ళు అయితే చాలా స్పీడ్గా అయితే లాగించేశారు. ఇది కంప్లీట్ అయ్యేలోపు నా చేతికి లాలీపాప్స్ అయితే వచ్చేసాయి. అలాగే నెక్స్ట్ ఐటమ్ మంచూరియా కూడా నా చేతికి వచ్చేసింది. ఫైనల్లీ మంచూరియా అయితే చాలా టేస్టీగా అయితే ఉంది. ఫ్రెండ్స్, ఈట్ స్ట్రీట్కి వెళ్ళేటప్పుడు ఈ షాప్ను విజిట్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.